కనబడతా ఉంది। ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది। ఎక్కడ చూసినా దాడులు, పోలీస్ కేసులు ఇవి తప్ప ఈ 3 నెలల కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధికి కనీసం ఒక ఇంచు ఫలాని ప్లేస్లో మేము అభివృద్ధి చేసినాము ఈ 3 నెలల్లో అని చెప్పండి। ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు। ఎక్కడన్నా గుంత కనపడితే ఆ గుంత దగ్గరికి పోయి ఆ గొయ్యి దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని ఫోటోలు దిగి వీడియోలు దిగి ఇట్లా గుంతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు। మరి సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నారు, R&B మినిస్టర్గా ఉన్నాడు। మరి ఇప్పుడు ఈ గుంతలన్నీ కూడా జనార్దన్ రెడ్డి కనపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క పలుకూరుకు వెళ్ళే రహదారి మరి ఈరోజు అక్కడ మైనింగ్ యజమానులు రోడ్డు పరం కూడా చేసి ఆ రోడ్డును పోయేదానికి కూడా లేకుండా రోడ్డును ఆక్రమించే పరిస్థితి వస్తూ ఉంది। అదేవిధంగా రామకృష్ణాపురం పలుకూరు రోడ్డు కూడా ఈ విధంగా రోడ్లను కూడా తవ్వి గనులు చేసుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం నాయకులు కల్పిస్తూ ఉన్నారు। మరి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, మరి అదేవిధంగా పీడీ యాక్టులు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టినారు, మీకు తెలుసు। మరి ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చేవి, ఈ అమ్మఒడి వచ్చేది, ఈ చేయూత వచ్చేది, ఈ చేదోడు వచ్చేది, ఈ పథకాలన్నీ కూడా మనకు వచ్చేవి। ఈరోజు అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం। జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేని పరిస్థితి మరి ఎందుకో మాకు పొరపాటు చేసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు। కాబట్టి ఈరోజు మీకు 5 సంవత్సరాలు